నమస్కారం. మిత్రులారా, అనుకున్నంత పని అయింది. ప్రభుత్వం రేవంత్ రెడ్డి సోయిలోకి రావాలి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులకు హామీలు అమలు చేస్తావా, లేదు అందుకు తగిన మూల్యం చెల్లిస్తావా ఆర్టీసీ కార్మికుల ద్వారానే ఆలోచించుకోవాలి. మహాలక్ష్మి పథకాన్ని పెట్టావే, ఆ పథకం పెట్టినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పెట్టానని చెప్పావు కదా. మరి ఆ మహాలక్ష్మి పథకం అంటే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో అది ప్రతి నెల ఎంత ఉచితంగా ప్రయాణం చేస్తున్నారో, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో ఆ డబ్బులు ఆర్టీసీకి చెల్లిస్తున్నావా? ఇది ఎన్నికల్లో మీరు పెట్టేటువంటి మేనిఫెస్టో కదా, మరి ఎందుకు అమలు చేయట్లేదు? ఈ రోజు వాళ్ళు అడిగేటువంటి కోరిక అన్యాయమా, తప్ప? అంతేకాదు, ఎన్నికల సమయంలో మీరు మరో మాట చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, అందులో ఇది కూడా ఒకటి. ఏంటి? ఆర్టీసీని ప్రభుత్వ రంగం టేకప్ చేస్తుంది, ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, ఆర్టీసీ ఒక కార్పొరేషన్ సపరేట్ గా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తాం అని మీ మేనిఫెస్టోలో రాసుకున్నారు. నిజమా కాదా? మర్చిపోయావా ఏంటి? అఫ్ కోర్స్ చాలా విషయాలు మర్చిపోవటం మీకు అలవాటే. ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కూడా అలవాటుగా మార్చేసుకున్నారు అనుకుంటా. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మంత్రి, రవాణా శాఖ మంత్రి, మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు మీరు చేసింది ఏంటి? ఎందుకు ఆర్టీసీ కార్మికులు ఈ రోజు సమ్మెకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది? ఒక్కసారి ఆలోచించండి. తక్షణమే మీ తప్పులు సరిదిద్దుకొని ఆర్టీసీ కార్మికులతో చర్చించి సమస్యను తక్షణమే ఉపసంహరించకపోతే ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదు, తెలంగాణలో ఉండేటువంటి మొత్తం యావత్ కార్మిక ఉద్యోగ వర్గాలు కూడా ఈ సమ్మెకు మద్దతు ప్రకటించబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు కూడా ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడబోతున్నారు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోరాదు. ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటియుసి నాయకత్వంలో ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘాలైనటువంటి తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, భారతీయ మజ్దూర్ యూనియన్, భారతీయ కార్మిక బీకేఎస్ లు జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఎస్డబ్ల్యూఎఫ్, సిఐటియు, ఐఎన్టీసీ తదితర కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెలో భాగస్వామయ్యాయి. ఆ విధంగా ఆర్టీసీలోని కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రోజు సమ్మెలో ఉన్నాయి. సుమారు 40,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. 60 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణం చేసేటువంటి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే మొత్తంగా చూసినప్పుడు 1 కోటి మంది ఇబ్బందుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది ఇబ్బందులో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు 1 కోటి మంది ఇబ్బందులో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరి 1 కోటి మంది? 40 మంది కార్మికులు ఉద్యోగులైతే, 40,000 మంది కార్మికులు ఉద్యోగులైతే, 60 లక్షల మంది ప్రజలైతే వాళ్ళందరిపై ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే ఈ సమ్మె సాధారణ సమ్మె కాదు. ఈ సమ్మె తీవ్ర రూపం దాల్చబోతుంది. మరింత ప్రభావాన్ని ఈ రాష్ట్రం పైన, ప్రజల పైన కలిగించబోతుంది. వెంటనే సమస్యలు పరిష్కరించాలి. అలా పరిష్కరించకుండా ఇతరత్ర పద్ధతుల ద్వారా, అదిరింపుల ద్వారా, బెదిరింపుల ద్వారా, అరెస్టుల ద్వారా సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటే ప్రజలు గాని, ఇతర కార్మిక ఉద్యోగులు గాని సహించరనే విషయం మీకు తెలియదు కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ, అంతేకాదు ఇది వేసవి. మండే ఎండలతో పాటు మరింత మండుతుంది ఈ సమ్మె అనే విషయాన్ని, మంట పెడుతుంది సమ్మె అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి కార్మికుల డిమాండ్లు? అయ్యా, కార్మికుల డిమాండ్లు ఏంటి? మీరిచ్చిన డిమాండ్లే వాళ్ళు పెట్టే డిమాండ్లు. వాళ్ళు కొత్తగా ఏం డిమాండ్లు పెడతలే. ఏంటి మీరు ఇచ్చిన డిమాండ్లు? మొత్తం 32 డిమాండ్లు వాళ్ళు పెట్టారు. నిన్న ప్రభాకర్ గారు చెప్తున్నారు, పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారు, 32 డిమాండ్లలో 29 డిమాండ్లు మేము అంగీకరించామని, 2 డిమాండ్లే అంగీకరించలేదని. అవునా? మరి ఆ కార్మిక సంఘాలను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఆ 29 పైన ఒక ఒప్పందం చేసి ఆ 2 డిమాండ్ల పైన కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితిని పెట్టి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వచ్చుగా. అలా ఇవ్వకుండా ఎందుకు సార్? ఐఏఎస్ వాళ్ళతో ఒక కమిటీ వేసాం, ఆ కమిటీ నెల రోజుల్లో రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్ట్ పై ఆధారపడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్ని నెలలు కావాలి మీకు? మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి? మర్చిపోయారా? అధికారంలో రాకముందు మీరు చెప్పింది ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసేది ఏంటి? ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటిది 32 డిమాండ్లలో ముఖ్యమైనటువంటిది ప్రభుత్వంలో విలీనం చేయండి అని. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి. విలీనం చేయడానికి మీకు ఏమి ఇబ్బంది? చేస్తామని మీరేగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని మీరేగా చెప్పింది. రేవంత్ రెడ్డి గారి గురువు
రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రలో ప్రభుత్వంలో విలీనం చేశాడట ఏపీ ఎస్ఆర్టీసీని. అందులో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ ఆ మాత్రం కూడా మీరు చేయలేకపోతున్నారు కదా. మీ గురువు గారు చేశారు, మీరెందుకు చేయరు? ఎందుకు? ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వల్ల, ప్రభుత్వంలో విలీనం చేయటం వల్ల కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతనాలు వస్తాయి. ప్రతి నెల టెన్షన్ గా 1వ తారీఖు నాడు జీతాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగినప్పుడల్లా, వేతనాలు పెరిగినప్పుడల్లా, ఇతర వసతులు సౌకర్యాలు పెరిగినప్పుడల్లా, డిఏ, విడిఏ తదితర అంశాలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీ కార్మికులకు కూడా పెరుగుతాయి. ఆ విధంగా వాళ్ళ జీవితాలు మెరుగుపడతాయి. అంతేకాదు ఆర్టీసీని అడ్డం పెట్టుకునే కదా మహిళల ఓట్లు సాధించి మహాలక్ష్మి పథకాన్ని పెట్టింది. అందుకని ఆ మహాలక్ష్మి పథకంలో వచ్చేటువంటి నష్టము కానివ్వండి, లేక ఏదైనా కానివ్వండి, ప్రభుత్వం భరించడానికి సిద్ధమయ్యే కదా మీరు ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆ నష్టం కష్టం మీరే భరిస్తారు. కానీ ఇప్పుడు కార్పొరేషన్ భరించాల్సి వస్తుంది, ఇప్పుడు కార్మికులు భరించాల్సి వస్తుంది, ఇప్పుడు ఉద్యోగులు భరించాల్సి వస్తుంది. వాళ్ళ జీతం వాళ్ళు ఎలా తీసుకోవడానికే కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని మీరు ఎందుకు గుర్తించడం లేదు? అలాగే వేతన సవరణ చేయండి, వేతన బకాయిలు ఇవ్వండి అనేది 2వ డిమాండ్. ఏం సార్, 10 సంవత్సరాల కింద ఏ వేతనాలు ఉన్నాయో ఆర్టీసీ కార్మికులకు ఈ రోజు అదే వేతనాలు ఉన్నాయి. ఇంత అన్యాయం. 10 సంవత్సరాల కింద ధరలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? 10 సంవత్సరాల కింద ఉండేటువంటి నొప్పులు, రోగాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? 10 సంవత్సరాల కింద ఉండేటువంటి ఫీజులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, బట్టలు కావచ్చు, పండుగలు కావచ్చు, ఏదైనా సరే ఖర్చులు కావచ్చు, ఎలా ఉంటాయి? 10 సంవత్సరాల కింద వేతనం ఇయ్యాల కూడా ఆ కార్మికుడు తీసుకుంటే ఎంత అన్యాయం. మీరు ఇట్లాగనే తీసుకుంటున్నారా మంత్రులంతా, మీ ఎమ్మెల్యేలంతా? అందుకనే వాళ్ళు ఏమడుగుతున్నారు, 2021 పే రివిజన్ ఏదైతే ఉందో వెంటనే పే రివిజన్ అమలు చేయాలి అని అడుగుతున్నారు. అలాగే 2025 రివిజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా సమానంగా అదే విధంగా చేయాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు. 2 పే రివిజన్లు వాళ్ళకి అమలు కాలేదు, 2 పిఆర్సీలు అమలు కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగనే పెండింగ్ బకాయిలు, కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు, పెన్షన్, కార్మికులకు రావాల్సినటువంటి పెన్షన్, ఇలా కార్మికుడు దిగిపోతే ఆ పెన్షన్ వెంటనే వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నిన్ననే హైకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే అతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, పిఎఫ్ తదితర కల్పించట్లేదు, వెంటనే ఇవ్వాలని కూడా. అంటే పిఎఫ్ ఇవ్వమని కోర్టుకు పోవాలనా, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని కోర్టుకు పోవాలనా? ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని, బకాయిలు చెల్లించమని, రావాల్సినటువంటి వేతనాలు ఇవ్వమని కోర్టుకు పోవాలనా? ఇందుకేనా మీ ప్రభుత్వం ఉంది? ఇందుకేనా మీరు ఓట్లు వేయించుకొని గెలిచింది? అయిపోయింది, మీ పని అయిపోయింది. ఇట్లనే ఉంటే ఇంకా రోజు రోజుకు మీ పని అయిపోద్ది. జాగ్రత్త, ఇప్పటికైనా సరే మేల్కోండి, లేకపోతే తట్టా బుట్టా చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇంకో డిమాండ్, సంస్థను అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. ఇదేమన్నా తప్ప సార్ ఇదేమన్నా తప్ప? ఆర్టీసీని అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. అంటే ఆర్టీసీని అభివృద్ధి చేయమంటే ఏంటి అర్థం? ఆర్టీసీని అభివృద్ధి చేయమంటే ఆర్టీసీలో 9,000 బస్సులు తిరుగుతున్నాయి రోజు. దాంట్లో సుమారు 3,000 నుంచి 4,000 బస్సులు ప్రైవేట్ బస్సులు, అంటే సగం బస్సులు ప్రైవేటు. ఆ తిరిగే 9,000 బస్సులల్లా షెడ్ డౌన్ బస్సులు కొన్ని పోతాయి. అంటే సుమారు ఒక 6,000-7,000 బస్సులు మాత్రమే తిరుగుతాయి. అంటే ఎప్పుడు డిపో షెడ్లల్లా 2,000 బస్సులు ప్రతి డిపోలో అన్నిట్లో కలిపి రిపేర్ల పేరుతోటి, మెయింటెనెన్స్ పేరుతోటి ఆగిపోతుంటాయి. కాబట్టి యాక్చువల్ గా తిరిగే మొత్తం 9,000 బస్సులు తిరిగే కాడ అందులో 4,000 బస్సులు ప్రైవేట్ బస్సులు అయితే ఆర్టీసీని మీరు చంపాలనుకుంటున్నారా, బతికించాలనుకుంటున్నారా? మీరు నరేంద్ర మోడీని అంటున్నారు కదా, బీజేపీ ప్రభుత్వాన్ని అంటారు కదా, మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి మీరేం చేస్తున్నారు? ఎందుకు ఆర్టీసీని ఎందుకు కాపాడతలేకపోతున్నారు? మీరు ప్రైవేటీకరణ చేయటమేనా ఈ పథకం? అంటే మహాలక్ష్మి పథకం వెనుక ఉన్న ఉద్దేశం ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరణ చేయటం ఏంటి? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అందుకనే వాళ్ళు ఏం కోరుతున్నారు, కొత్త బస్సులు కొనండి అని కోరుతున్నారు. సంస్థను కాపాడాలంటే ప్రైవేటు బస్సులను ఆఫ్ చేయండి, కొత్త బస్సులను కొనండి. సంస్థను కాపాడాలంటే ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వమే నడిపే విధంగా, ఆర్టీసీ నడిచే విధంగా ఉంచండి, వాటి ప్రైవేట్ వాళ్ళకు ఒప్పజెప్పే కంటే. అలాగే ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఒక 3% బడ్జెట్ ఆర్టీసీకి కేటాయించండి అని వాళ్ళు కోరుతున్నారు. తప్పే ఉంది? సంస్థను కాపాడమని కదా వాళ్ళు కోరేది, సంస్థను బాగు చేద్దామని కదా వాళ్ళు కోరేది, ఈ సంస్థను బొందబెట్టొద్దని కదా వాళ్ళు కోరేది. అలాగే ఇంకో డిమాండ్ ఏంటి, ఖాళీలను నింపండి. తప్ప సార్? 1000 మంది పనిచేసే కాడ ఉదాహరణకి 100 మంది పనిచేసే కాడ ఉదాహరణకి 30 మందే పనిచేస్తే వాళ్ళు పనిచేయగలుగుతారా? వాడే డ్రైవరు, వాడే కండక్టరు, వాడే క్లీనరు, వాడే ఎవ్రీథింగ్. ఎట్లా నడుస్తుంది? ఎప్పుడన్నా బస్సు పోయి రాగానే మళ్ళీ పోవాలి. పేరుకే 8 గంటల డ్యూటీ, కానీ 8 గంటల డ్యూటీ ఎవరైనా చేస్తున్నారా? కాదు. అందరు కూడా
12 గంటలు, 14 గంటలు, 15 గంటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీలో ఈ రోజుకి కూడా ఉంది. నొప్పులు రోగాలతో ఇంత మండే ఎండలో డొక్కు ఆర్టీసీ బస్సులు వేసుకున్నటువంటి కండక్టర్లు, డ్రైవర్లు ఎలా పనిచేయాలి? అందుకని వాళ్ళు ఏం కోరుతున్నారు? ఖాళీలను నింపండి, బస్సులను పెంచండి, ఖాళీలను నింపండి, కొత్త వాళ్ళని తీసుకోండి అని కోరుతున్నారు. ఇది తప్ప వాళ్ళు కోరటం ఇది నేరమా? ప్రజలు ఆలోచించాలి. ఆర్టీసీని బాగు చేసుకోవటానికే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని నిలబెట్టడానికి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం, రవాణా మరింత మెరుగుపరచడం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు అధునాతంగా ఉండటం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆర్టీసీ కార్మికులతో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం వెంటనే మేల్కొనాలి. రద్దీని తట్టుకోవటం కోసం మెట్రోను పెంచుతారు. మెట్రో సర్వీసులను రెగ్యులర్ గా నడిపిస్తాం, ఎక్కువ నడిపిస్తాం, అన్ని వేళలా నడిపిస్తాం. అయ్యా, ఎల్ఎన్టీ నుంచి మెట్రోను టేక్ ఓవర్ చేసినటువంటి ప్రభుత్వం ఆర్టీసీని టేక్ ఓవర్ చేయదా చెప్పండి? మీరే కదా ఎల్ఎన్టీ నుంచి మెట్రోను టేక్ ఓవర్ చేసింది. మెట్రో లాంటి సంస్థను నడిపించడానికి సిద్ధపడ్డటువంటి ప్రభుత్వం, నడిపిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీని నడిపించడం కష్టమా? ఎందుకు నడిపించరు అంటే ఇంకా ఏదో ఆలోచన ఉన్నట్టే ఉంది. అంటే ఆర్టీసీని కనుమరుగు చేయాలనే మీ ఉద్దేశం, ఆర్టీసీని ప్రైవేట్ చేయాలనే మీ ఉద్దేశం, ఆర్టీసీని అమ్మేసేయాలనే మీ ఉద్దేశం. ఆర్టీసీ ఆస్తుల పైన కన్నుపడ్డదా ఏమిటో తెలియదు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఏమొస్తుంది, ఆర్టీసీ ఆస్తులను అమ్ముకుంటూ వస్తుంది. హైదరాబాద్ లోనే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీకి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోట్లు, నోట్లు, వ్యాపారం అనే అటువంటి ఒక అపవాదు ఉంది. మరి దాన్ని నిజం చేస్తారా ఏంటి? మీరు ఆలోచించండి. అందుకే ఈ సందర్భంగా మార్క్స్ మహాశయుడు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యాజమాని అంటే ఇలా కార్మికుడు, ఆర్టీసీ కార్మికుడికి యాజమాని ఎవరు? ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కాదు, అది కార్పొరేషన్ కనుక, కార్పొరేట్ సంస్థ కనుక ఈరోజు కార్మికుడిని జలగల్లా పిలిపి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది, భయభ్రాంతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని కార్మిక సంఘాలు లేకుండా చేయటం కోసం కేసీఆర్ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసిందే కదా మీరు చేసేది, కొత్తగా మీరు చేసేది. ఆయన కాదని కదా మిమ్మల్ని గెలిపించింది. సమ్మెలు నిషేధించటం, సంఘాలను నిషేధించడం తగదు. ఇంకో 4 రోజులు అయితే మేడే రాబోతా ఉంది. ఇవాళ కార్మికుల హక్కులలో, కార్మికుల డిమాండ్లలో అదొక ముఖ్యమైనటువంటి డిమాండ్. కార్మికులపై పనిభారాన్ని తగ్గించండి, కార్మికులపై ఒత్తిడిని తగ్గించండి, కార్మికులపై వివక్షను తగ్గించండి, కార్మికులపై దాడులు తగ్గించండి, యాజమాన్య దాడులు తగ్గించండి, కార్మిక సంఘాలను ఎన్నికలు జరిపించి మెకనైజ్డ్ యూనియన్ ఎవరో తేల్చండి అని కోరుతున్నారు. ఇది తప్ప? అందుకనే మార్క్స్ చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఉత్పత్తిలో కార్మికుడు భాగస్వామి అయినప్పుడు, ఆ ఉత్పత్తి ఆ కార్మికునికి అందనప్పుడు, ఆ ఉత్పత్తి వ్యవస్థలో కార్మికుని బ్రతుకు శిథిలమవుతాయటువంటి పరిస్థితి ఉంది అని మార్క్స్ ఏదైతే చెప్తున్నాడో ఈరోజు అదే కనపడుతుంది మనకు ఆర్టీసీలో కూడా. అంతేకాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్తాడు. ఏం చెప్తారు? సామాజిక న్యాయం లేకుండా ఆర్థిక న్యాయం అసాధ్యం అని. ఆర్టీసీ డ్రైవర్లంతా ఎవరు? ఆర్టీసీ కండక్టర్లంతా ఎవరు? ఆర్టీసీ ఆర్టిజన్స్ అంతా ఎవరు? ఆర్టీసీ మెకానిక్లు గాని, స్వీపర్లు గాని, లేక ప్రతి ఒక్కరు ఆర్టీసీలో, వాళ్ళు ప్రైవేట్ అయినా ప్రభుత్వమే, వాళ్ళు ఆర్టీసీ కార్మికులైనా లేదు అవుట్ సోర్సింగ్ కార్మికులైనా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ సామాజిక వర్గం సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కదా. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థికంగా ఏర్పడినప్పుడు ఇక సామాజిక న్యాయం ఎక్కడ దొరుకుద్ది? ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 10 సంవత్సరాలుగా జీతాలు లేనప్పుడు, 10 సంవత్సరాల కింద జీతాలే 10 సంవత్సరాల తర్వాత కూడా తీసుకుంటున్నప్పుడు ఇక సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది? ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్మికులకి యాజమాన్యం తాము కూడా ఒక ఉద్యోగిని అనే విషయాన్ని మర్చిపోయి, తానే ఒక అధికారిని అనే విషయాన్ని మర్చిపోయి, తానే ఒక అధిపతినని కన్ను మిన్ను కారకుండా సస్పెన్షన్లు, టర్మినేషన్లు, కేసులు, డిస్మిస్లు. ఇదా సామాజిక న్యాయం? ఇదా సామాజిక న్యాయం? ఆలోచించాలి. అందుకే ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటుందా, లేదు ప్రభుత్వాన్ని కోల్పోతుందా భవిష్యత్తులో? ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. ఏ ఆశలతోటైతే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారో, ఏ హామీలనైతే మీరు కార్మికులకు, ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, ఆ హామీలను మీరు అమలు చేయనప్పుడు, ఆశలు ప్రజలు కోల్పోయినప్పుడు ఖచ్చితంగా గత ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినట్టే మీకు కూడా బుద్ధి చెప్తారనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని మనవి చేస్తూ వెంటనే సమ్మెను పరిష్కరింపచేయండి. లేనట్లయితే రాష్ట్రమంతా కూడా రగిలిపోతుంది. ప్రజలు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలన్నీ కూడా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాయని తెలియజేస్తూ, మిత్రులారా చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.